టీ10కు స్వాగతం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు మనతో ఉన్నారు. జాతీయంగా అట్లానే మన రాష్ట్రంలోనూ ఇటీవల జరిగిన మార్పులు ఘటనల మీద ఆయనతో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్కారం రాఘుల్ గారు. నమస్కారం సార్, లోక్సభలో 2 రోజుల క్రితం పొగ బాంబులు విసరడం జరిగింది. అసలు ఏంటి అసలు ఈ పార్లమెంట్ పరిస్థితి ఏంటి, అసలు అక్కడ సెక్యూరిటీ ఏంటి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక 5గురు యువకులు, ఒక యువతి కలిసి ఒక పథకం ప్రకారం ఒక 2 పార్లమెంట్లో ప్రవేశించి ఆ పొగ గొట్టాల ద్వారా పొగ వదిలేరు. బయట ఒక 2 నినాదాలు చేశారు. ఇంకా బయట కొంతమంది ఏర్పాట్లకి వాటికి కూడా చేశారు. ఇది ఒక పథకం ప్రకారం చేసింది. యువకులు అట్లా ఎందుకు చేశారు, ఒక పథకాన్ని రూపొందించి ఇలా చేయాల్సి ఎందుకు వచ్చింది అనేది ఒక సమస్య. దానికి ఇప్పుడు బీజేపీ వారు కొంతమంది చెప్పేది చాలా తీవ్రమైన, చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది పరిశోధన చేసి ప్రభుత్వమే వెలికి తీయాల్సి ఉంటుంది. అలాగే యువకులు అట్లాంటి ఒకవేళ నిజంగా వారు చాలా కుట్ర చేసి ఇట్లాంటి దానికి పాల్పడ్డారనేది నిజమైతే, యువకులు ఎక్కడెక్కడో డెస్పరేట్గా దేశంలో 4 రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ఈ రకంగా కలిసి ఇట్లాంటి దానికి ఒడిగట్టాల్సినంత అగత్యమే వచ్చింది. దానికి కారణం ఏమిటి? సామాజిక ఆర్థిక కారణాలు ఉన్నాయా, లేకపోతే ఒక విద్వేష కారణాలు ఉన్నాయా అని పరిశోధన చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ పరిశోధనకి అంత పెద్ద ఆసక్తి ప్రదర్శించట్లా. వెంటనే ఒక ముద్ర వేసి ఇది ఒక పెద్ద కుట్ర వ్యవహారం అని చెప్పేసి ముద్ర వేసి ఆ రకంగా ఒక హడావుడి చేసి అసలు మూలమైన విషయాల్ని పరిశీలన చేయకుండా దాచిపెట్టే పరిస్థితి ఏమైనా ఉందేమో అని అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుందంటే, ఒకరికి ఈ పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు బీజేపీ పార్లమెంట్ సభ్యుడి నుంచి వచ్చినట్టుగా మనకి కనపడుతుంది. అయితే ఆ పార్లమెంట్ సభ్యుడే బుద్ధిపూర్వకంగా అట్లా ఇచ్చి పంపించారని చెప్పేసి మనం అనాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ చూసినప్పుడు బీజేపీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకని దీన్ని ఏదో ఒక కుట్ర జరిగిపోయిందనే మాట వెనక సరైన పరిశోధన లేకుండా దీన్ని కప్పిపెట్టేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా నష్టం జరుగుద్ది. ఇక రెండవది, పార్లమెంట్కి ఒక 4 యువకులు కలిసి ఇట్లాంటి పద్ధతిలో చాలా సులభంగా లోపలికి ప్రవేశించి పొగ గొట్టాలని అక్కడ ప్రయోగించగలిగారంటే, ఈ దేశానికే రక్షణ కల్పిస్తాం, మేము దేశభక్తులని, మిగతా వాళ్ళందరూ దేశ రక్షణ కల్పించలేని వాళ్ళు, మేము మొత్తం రక్షణ యంత్రాంగాన్ని అంతటిని గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నాం, అది ఇది అని చెప్పేసి ప్రగల్భాలు బీజేపీ పలుకుతుంది. కానీ చాలా సింపుల్ సెక్యూరిటీని కూడా పార్లమెంట్కి, అందుట్లో కొత్త భవనానికి కలిగించలేని స్థితిలో ఉన్నారని చెప్పంటే అది శోచనీయమైన విషయం. దానికి సమాధానం చెప్పాల్సిన బీజేపీ సమాధానం చెప్పడం లేదు. చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్తే ఏమవుద్దని చెప్పేసి సమస్యను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక బీజేపీ సమస్య కాదు. పార్లమెంట్లో ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకొక ప్రభుత్వం ఉండొచ్చు, దేశానికి సంబంధించిన సమస్య. కాబట్టి బీజేపీ చాలా దీన్ని కప్పిపెట్టేదానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను విరమించుకొని దేశ ప్రయోజనాలుగా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, దాంట్లో ఎవరైనా తప్పు ఉండొచ్చు, ఆ తప్పులన్నింటినీ బయటకు తీసి పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కొన్ని కొంతమంది వార్తలు వస్తున్నాయి, లేకపోతే విమర్శలు కానీ చర్చలు కానీ. పుల్వామా ఘటన గత ఎన్నికల ముందు జరిగింది. అందులో భాగంగానే ఇది మొదటి ఎపిసోడ్. ఇటువంటి ఎపిసోడ్లు జనరల్ ఎన్నికలు రాబోయే ముందు ఇటువంటి చాలా జరగవచ్చనే ఊహాగానాలు అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేమైనా గత అనుభవాలు చూస్తే ఇట్లాంటి ఘటనలు సృష్టించడం పెద్ద బీజేపీ కొత్త ఏమీ కాదు. ఏదో ఒక రకమైన సంచలనమైన ఘటనలు సృష్టించి, లేకపోతే సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ఆ రకంగా అసలు సమస్యల నుంచి ప్రక్కదోవ పట్టించేదానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎన్నికల్లో ఈ ఘటనల చుట్టూ రాజకీయాలు తిరిగేట్టుగా, తన చుట్టూ రాజకీయాలు తిరిగేట్టుగా చేసే అవకాశం కూడా ఉన్నది. అయితే ఆ రకమైన చర్చ కన్నా ముందు ఇది ఎందుకు జరిగింది, వాళ్ళు ఎందుకు చేశారు, బీజేపీ ఒక ఎంపీ ఎందుకు వాళ్ళకి ప్రవేశానికి అవకాశం కల్పించారు, ఇటువంటి ప్రశ్నల మీద మనం కేంద్రీకరించి, ప్రభుత్వం కూడా కేంద్రీకరించి వెలికి తీస్తే దేశానికి మంచిది. అది తీయకుండా బీజేపీ ఆలస్యం చేస్తూ ఉంటే, కప్పిపెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది, అనుమానాలకు ఆస్కారం ఇస్తుంటే, బీజేపీ ఖచ్చితంగా దుర్బుద్ధితోడు చేశారని దీనికి
దీనికి వెనకున్నదని అనుకునే అవకాశం కొంతమందికి ఉంటుంది. వెనక లేకపోయినా దీన్ని ఉపయోగపెట్టుకోవాలి రాజకీయంగా దుర్బుద్ధితో అని చెప్పేసి అపవాదులు వేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది పారదర్శకంగా ఉంటే దానికి ఏం అవకాశం ఉండదు. ఇంకోసారి ఇప్పుడు బీజేపీ ఎంపీ గారు ఆయన విజిటర్ పాస్ ఇచ్చాడు, ఆయన సంతకం పెట్టాడు. అది ఒక ప్రతిపక్ష ఎంపీ పైన సంతకం పెట్టి ఉంటే అసలు ఈ దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఈ బీజేపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండేది అంటారు? అవన్నీ యువకుల్లో విభిన్న ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. విభిన్న మతాల వాళ్ళు ఉంటే ఏమి బీజేపీ వాళ్ళు చేశారో అని చెప్పేసి ఊహాగానాలు చేసే పరిస్థితి ఉన్నది. అలాగే ప్రతిపక్ష ఎంపీ, ఎందుకంటే ఒక ఎంపీ అందరినీ స్క్రూటినైజ్ చేసి సంతకాలు పెట్టి అక్కడ పంపకపోవచ్చు, లేదా బుద్ధిపూర్వకంగా కూడా పంపొచ్చు. ఇప్పుడు బీజేపీ ఎంపీ బుద్ధిపూర్వకంగా పంపాడా, లేకపోతే నా నియోజకవర్గంలో చాలామంది ఉంటారు, అటువంటి అప్రోచ్ చేయి ఉంటారు. ప్రతి వ్యక్తి యొక్క పూర్వపరాలన్నింటినీ పరిశీలన చేసే అవకాశం కూడా ఉంది. ఆ సందర్భంలో అట్లా సంతకం పెట్టి కూడా ఉండొచ్చు, అలా కూడా ఆలోచించవచ్చు. కానీ ప్రతిపక్ష ఎంపీ అటువంటిది చేసి ఉంటే బీజేపీ అట్లా ఆలోచించి ఉండేది కదా. దాని చరిత్ర అంతా చూస్తే లేనిదాన్ని సృష్టించి అపవాది వేసి నెపం మోపి చేసే పరిస్థితి, లేనిదాన్ని సృష్టించి ఇప్పుడు మేధావులందరినీ తప్పుడు కేసులు పెట్టి ఊపా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అలాగే వాళ్ళ కంప్యూటర్లో లేని వాటిని చొప్పించి మరి కేసులు పెట్టే పద్ధతిలో ఈరోజు బీజేపీ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అట్లాంటి అదేనా ఎక్కడైనా జరిగితే బీజేపీ అది ఒక నిరంకుశంగా ఒక నిరంకుశ పోకడతోటి ఒక శత్రుపూరితమైన పద్ధతిలో వ్యవహరించేది అనే దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే దాని చరిత్ర అట్లాంటిది కాబట్టి ఈ సందర్భంలో కూడా అటువంటిది జరిగి ఉండేది. అయితే ఇవన్నీ ఊహాగానాలు, దాని గురించి మనం ఊహాగానాలు అవసరం లేదు. కానీ దీని యొక్క లోతుపాతులు బయటికి రావాలి. వస్తే అసలు నేరస్తులు లేకపోతే నేరంలో భాగస్వాములని మనం బయటపడతారు. సార్ ఎవరైతే సంతకం పెట్టారో ఆయన గురించి కూడా ఏమి పెద్దగా విచారించకుండా ప్రకటన చేయమని అడిగారు పిఎం కానీ వాళ్ళని, హోమ్ మినిస్టర్ గారు ప్రకటన చేయమన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేని సస్పెండ్ చేయటం. అదే సందర్భంలో స్పీకర్ కామెంట్ చేశారు, ఇది చాలా పెద్ద విషయం ఏమి కాదన్నారు. దీని మీద మీ ఇది పెద్ద విషయం ఏమి కాదు. ఒక ఇద్దరు అగంతకులు వచ్చి గొట్టాలతోటి పొగ అక్కడ విడుదల చేశారు. అవి గొట్టాలు కాకపోతే ఏమైంది? అది లేదు, అది పొగ కాకుండా ఇంకేదైనా రసాయన పదార్థం అయితే ఏముండేది? కాబట్టి ఆ విషయాన్ని, అంటే ఒక మనిషికి ప్రాణం పోతేను, లేకపోతే అక్కడ ఒక ఆస్తి ధ్వంసం అయితేను అది రక్షణ వలయాన్ని ఛేదించినట్టు, లేదు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడం అదేం పెద్ద సమస్య కాదన్నట్టు వ్యవహరిస్తే మాత్రం వాళ్ళు దేశ రక్షణ గురించి, ప్రజల రక్షణ గురించి పెద్ద పట్టింపు లేదు, వాళ్ళ సొంత రాజకీయాల గురించి పట్టించుకుంటున్నారని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని అందుట్లో ముఖ్యంగా స్పీకర్ అలా వ్యవహరించి ఉండకూడదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీకి ప్రధానమైన బాధ్యత ఆయనది. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే ఆయనకు హక్కులోనే ఆదేశించే హక్కు కూడా ఉంది. అటువంటి వారు ఇంకా సీరియస్గా తీసుకొని ఉండాల్సింది. అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడు వీళ్ళు అడగకముందే పోయి స్పీకర్కి నాకు తెలియదు, నా కాన్స్టిట్యుయెన్సీలో ఎవరో వచ్చి సంతకం పెట్టించుకొని పోయారని చెప్పేసి ఆయనకు చెప్పినట్టుగా అది ముందుగానే ఇవన్నీ రాకముందే పత్రికలకు విడుదల చేశారు. ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అంత సులభంగా వదిలేస్తే ఎట్టా కుదురు? ఆయన పార్లమెంటుకి సమాధానం చెప్పడం కాదు, దేశానికి సమాధానం చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మన తెలియకుండా మనం ఏదైనా పొరపాటు గురి కావచ్చు. ఆ పొరపాటు వల్ల తీవ్ర పర్యవసానాలు కూడా ఉండొచ్చు. బుద్ధిపూర్వకంగా చేస్తేనే తీవ్ర పర్యవసానాలు ఉంటేనేం లేదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే చేసిన కొన్ని పనులు తీవ్ర పర్యవసానాలకు కారణం అవుతుంది. అటువంటి సందర్భంలో దేశం ముందు తప్పకుండా మన బాధ్యత వహించేట్టు వ్యవహరించాలి. అది పార్లమెంట్ సభ్యుడు ఆ బాధ్యత వహించలేదు. అలాగే ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ అటువంటి బాధ్యత వహించాలని చెప్పేసి స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఆ రకమైన చర్యలు తీసుకోకపోవడం కూడా శోచనీయమైన విషయం. ఆర్టికల్ 370 రద్దు, సుప్రీంకోర్టు తీర్పు, దాని మీద మీరు 370 అధికారాన్ని రద్దు చేసిన నేపథ్యం అక్కడ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడం కోసం ఉద్దేశించింది. రెండవది దాన్ని మొక్కలు చేసి ఒక దానికి ప్రజాస్వామిక పరిపాలన స్వభావం లేకుండా చేయాలని చెప్పేసి రెండవది. మూడవది ఏంటంటే అది భారతదేశంలో విలీనమైనప్పుడు
ఆ ప్రత్యేక స్వభావం ఒక బార్డర్లో ఉంది, చాలా సెన్సిటివ్ ప్రదేశంలో ఉన్నది, ఒక ప్రభుత్వం రాజరికం కింద ఉండి అది మన దేశంలో విలీనమైంది. ఆ సందర్భంలో వాళ్ళకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, కొన్ని ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ రాజ్యాంగంలో పొందుపరచబడింది. దాన్ని రద్దు చేయాలి అంటే భూములకు అక్కడ రక్షణ ఉంది, ఉద్యోగాలకి రక్షణ ఉంది, అటువంటి కొన్ని రక్షణలు, ప్రత్యేక రక్షణ, వాటన్నిటిని తొలగించడానికి వీలుగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా కూడా అందరి దృష్టిలో ఉన్న సమస్య ఇది. ఒక ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకతలు కూడా రాజ్యాంగంలో చాలా రాష్ట్రాలకి ఇవ్వబడ్డాయి. కాశ్మీర్ ప్రత్యేక దృష్ట్యా ఇంకో అదనంగా కూడా దానికి ఇచ్చి ఉండొచ్చు. వాటిని రద్దు చేసి అది ఒక ప్రత్యేక రాజ్యంగా ఉన్నది, ఈ దేశంలో 2 రాజ్యాలు ఉంటాయా, 2 రాజ్యాంగాలు ఉంటాయా అని చెప్పేసి వితండవాదాలు చేస్తూ ఈరోజు రద్దు చేసింది. దాని పర్యవసానాలు మనం ఎదుర్కొంటాము. అయితే దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశం అంత ఉపఖండంగా ఉండి ఆ ఉపఖండం ఒక దేశంగా మనగలగడం అనేది ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి మనగలుగుతుంది. దాన్ని కన్సిడరేషన్లో తీసుకోవాల్సింది. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆ కన్సిడరేషన్స్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు. అది అధికరణం వరకు రద్దు చేయడం న్యాయమే అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ రకంగా ఈ బీజేపీకి ఇప్పుడు ఈ తీర్పు కూడా ఇంకొక బలంగా తీసుకొని ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థని, మన సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాలకు కొంత ప్రతిపత్తి ఉండే వ్యవస్థ దాన్ని ఇంకా మరింతగా పూర్తిగా ధ్వంసం చేసేదానికి ఇది కారణమైంది. అంతేకాదు కాశ్మీర్లో ఒక సమస్య క్రమేణంగా రాజకీయంగా పరిష్కారం చేయాల్సిన సందర్భంలో మళ్ళీ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలకి వాటికి ఈ కారణంతో మళ్ళీ ప్రజ్వలించేదానికి బయట నుంచి వేలుపెట్టి కెలకాలనుకున్న వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చేదానికి బీజేపీ కారణమైంది. కాబట్టి వీటిని ఇప్పుడు ఏముంటుంది, సుప్రీంకోర్టుకి మేము త్వరలో ఎన్నికలు జరుపుతాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే పార్లమెంట్లో అన్నీ జరుగుతున్నాయి, అప్పుడు జరపరట, మళ్ళీ సెప్టెంబర్లో జరుపుతారట. మొన్న కాన్స్టిట్యూన్సీని రీఆర్గనైజ్ చేశారు, డిలిమిటేషన్. ఆ డిలిమిటేషన్ అక్రమంగా చేశారు, తమ రాజకీయ లబ్ధి కోసం చేశారని చెప్పేసే పరిస్థితి ఉన్నది. అలాగే ఏదో ఒక సాగు పెట్టి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ ఉన్నది. ఆ రకంగా ప్రజాస్వామ్యం అక్కడ లేకుండా చేస్తుంది. అందుకని ఈ 370 రద్దు అని చెప్పేసి కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడానికి దృష్టిలో పెట్టుకొని అది చేసింది. ఆ రూపంలో దేశానికి, దేశ ఫెడరల్ వ్యవస్థకి తీవ్రమైన హాని చేసింది. అందుకని 370ని దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా ఒక మతం రూపంలో, దేశ సమైక్యత, దేశ ఐక్యత దృష్టిలో కాకుండా ఒక మతం రూపంలో బీజేపీ చిత్రీకరించేదానికి ప్రయత్నం చేసింది. చాలా బూర్జువా పార్టీలు ఆ రకమైన ప్రచారంలో పడి కానీ, లేదు ఈ 370 అధికరణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే తమకు ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పేసి భయంతో కానీ దీన్ని సూటిగా వ్యతిరేకించి దాన్ని నిలవరించేదానికి ప్రయత్నించాలి, కాంగ్రెస్తో సహా. ఇప్పుడు కూడా మేము మొదటి నుంచి మేము 370 అధికరణాన్ని రద్దుకు వ్యతిరేకం కాదు, రద్దు చేసిన పద్ధతికి వ్యతిరేకం అని చెప్పేసి ఇంకో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ చెప్తుందంటే, 2 ప్రధానమైన పార్టీలు ఆ రకంగా రద్దుకు అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి అక్కడ సమాఖ్య వ్యవస్థను రక్షించేదానికి ఏ రకంగా సాధ్యమవుద్ది? అందుకని అది దుర్మార్గంగా ఒక నిరంకుశ పద్ధతులు దాన్ని రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దాని పరోక్షంగా దాని మీద చేయాల్సిన విమర్శ చేయకుండా ఉండడం కూడా చాలా శోచనీయమైన విషయం. అందుకని అటు ఇటు చేసి ఇటు కోర్టు, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం ఇవన్నీ కలిసి మన రాజ్యాంగంలో ఒక మూల స్తంభంగా ఉండే ఫెడరల్ వ్యవస్థని రద్దు చేయడానికి ఈ 370 అధికరణ రద్దు ద్వారా ఇవన్నీ కారణమైంది. ఇప్పుడు ఈ అందులో ఒక తీర్పులో ఒక మాట అన్నారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల్లో మేము కలెక్ట్ చేసుకోము, అది ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వ యొక్క విధానాల మీద సవాల్ చేయం కూడా, ఛాలెంజ్ చేయం కూడా సుప్రీంకోర్టులో ఒక తీర్పులో కామెంట్ చేశారు. అంటే దీన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో ఏ రాష్ట్రాన్ని కూడా మొక్కలు చేసి కొంత భాగాన్ని ప్రెసిడెంట్ యూనియన్ టెరిటరీ కింద చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేసిన నిర్ణయాలలో కోర్టులను జోక్యం చేసుకొని మనం ఎవరో చెప్పము. కానీ ఆ నిర్ణయాలు రాజ్యాంగంలో ఉన్న
విధి విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా పరిశీలన చేయాల్సిన బాధ్యత కోర్టులు. ఒక నిర్ణయం చేసే హక్కు ఉందా లేదా అని ప్రశ్నించే శక్తి కోర్టులకు ఉండకూడదు, దాంట్లో సందేహం లేదు. ఒక పార్లమెంటో ఒక శాసనసభ ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం నువ్వు చేసేదానికి లేదని చెప్పి జోక్యం చేసుకుని రద్దు చేసే హక్కు లేదు. కానీ ఆ నిర్ణయం రాజ్యాంగంలో కొన్ని మౌలికమైన సూత్రాలు ఉన్నాయి. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సోషల్ జస్టిస్, అలాగే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇటువంటి కొన్ని అటువంటి మౌలికమైన అంశాలు 371. కాబట్టి ఇటువంటి వాటి సందర్భంలో వాటి మీద ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగ నిర్దేశాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా, లేదా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. కానీ సుప్రీంకోర్టు చెప్పింది దాని పరిధి దాటిపోయి ప్రభుత్వాలు చేసే వాటిలో మనం జోక్యం చేసుకోవాలని అని ఒక ముక్కలో చెప్పడం, అది మొరటగా చెప్పడం అనేది న్యాయం కాదు. ఎట్లా చెప్పచ్చు? ఇంతకుముందు చెప్పున్నాయి కదా కోర్టులు, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి, రాజ్యాంగ వాటికి, లేకపోతే ఇప్పటికే ఉన్న ఒక చట్టానికి భిన్నంగా ఇంకొక నిర్ణయం చేస్తే అట్లాంటి సందర్భాల్లో మేము జోక్యం చేసుకుంటాం, కానీ ప్రతి ఎగ్జిక్యూటివ్ నిర్ణయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి గతంలో చెప్పినాయి. ఆ రకంగా చెప్పడం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన కంటెక్స్ట్ చూస్తే ఆ రకంగా అది లేదు. అందుకనే అందరూ ఆ అంశం మీద కోర్టు యొక్క విజ్ఞతని అంత స్వీకరించలేకపోతున్నారు. తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, రాజస్థాన్లో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చింది. తర్వాత ఫిరాయింపులతోటి బీజేపీ అధికారులకు వచ్చింది. వాస్తవంగా అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం సాధించింది. 104 స్థానాలు ఎన్నో వచ్చాయి, 114 స్థానాలు వచ్చాయి కాంగ్రెస్కి. అటువంటిది ఇప్పుడు మొత్తం తిరగబడింది. రాజస్థాన్ కోల్పోయింది, ఇవన్నీ జరిగింది. అసలు దీని వెనకాల కాంగ్రెస్ యొక్క అసలు తప్పిదం ఏంటి? తప్పిదమా లేకపోతే ఏంది అసలు దీనికి కారణం? బీజేపీ యొక్క బలపడమా? 5 సంవత్సరాల క్రితం ఈ 3 రాష్ట్రాలు, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మీరు అన్నట్టు కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ సంవత్సరంన్నర తర్వాత కోల్పోయింది. అది కాంగ్రెస్ యొక్క చేతులారా చేసుకున్న వ్యవహారం. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనీసం 2 కాంగ్రెస్ గెలుస్తాను అని ఘంటాపథంగా చెప్పింది. ఇంకొక దాన్ని కూడా కైవసం చేసుకుంటానని కాంగ్రెస్ చెప్పింది. వాస్తవ కొన్ని సర్వేలు అవి కూడా కాంగ్రెస్కి 2 మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పింది. వీటన్నిటికి భిన్నంగా పూర్తి ఫలితం నిరాశాజనకంగా పూర్తిగా బీజేపీ గెలిచే పరిస్థితి వచ్చింది. ఈ బీజేపీ గెలవడం కాదు, ఛత్తీస్గఢ్లో గెలుపు చూస్తే దాదాపు 10, 12, 13% ఓట్లని బీజేపీ పెంచుకొని మరీ గెలిచింది. అంత తీవ్రమైన ఓటమి కాంగ్రెస్కి సంభవించినట్టుగా మనం ఉంది. అలాగే మధ్యప్రదేశ్ యొక్క ఫలితం చూసినా కానీ కాంగ్రెస్ వాస్తవంగా మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. దాని మీద యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. అటువంటి చోట కాంగ్రెస్ ఉపయోగించుకొని ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని సులభంగా గెలవగలిగిన సందర్భంలో కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. అలాగే రాజస్థాన్ మేము ప్రకటించిన స్కీమ్ లేదు, ఇవన్నీ ప్రకటించారు. ఖచ్చితంగా ఈ స్కీముల యొక్క ప్రభావంతో గెలుస్తామని చెప్పుకున్నారు, అక్కడ ఓడిపోయింది. అయితే అక్కడ తేడా తక్కువగా ఉంది, 2% మాత్రమే తేడా ఉంది. అయినా మంచి పని చేసి ఓడిపోయాయని చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచిందని చెప్పలేము. బీజేపీ వాస్తవంగా కాంగ్రెస్ సక్రమంగా వ్యవహరించుంటే ఇక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం లేకుండా చేసే పని. ఆ రకంగా కాంగ్రెస్ యొక్క స్వయంకృతాపరాధం ఆ ఓటమిలో ఎక్కువగా ఉన్నది. ఉదాహరణకి ఈ ఎన్నికలకు సన్నాహంగా ఇండియా బృందాన్ని ఏర్పాటు చేసి, ఇండియా బ్లాక్ని ఏర్పాటు చేశారు. అన్ని రకాల లౌకిక ప్రతిపక్ష పార్టీల నుండి కలిసి 3 సమావేశాలు. ఆ 3 సమావేశాల యొక్క పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి వాతావరణం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం పోవాలి, లౌకికవాదం పునరుద్ధరణ కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయి, ఏదో ఒక మేరకు ఆ వ్యవస్థలు బతికి ఉండాలని చెప్పేసి కోరుకొని అన్ని రకాల శక్తులు, ఈ శక్తులన్నీ
అన్నిటి మీద ఏకాభిప్రాయం ప్రదర్శించే శక్తులు కాదు. వాళ్ళ వాళ్ళందరూ ఈ వేదిక ముందుకు పోతుందని సంతోషించే సమయంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని బుట్టదాఖలు చేసి ఆ ఊపుని వినియోగించుకోకుండా ఇంకొక రకంగా ఆ ఊపు వృధా అని చెప్పేసే పద్ధతిలో ప్రజలకు భావం కలిగించే పద్ధతిలో వ్యవహరించింది. ఒకటి, సమావేశాలు కొనసాగించలేదు. అలాగే ఈ 4 రాష్ట్రాల పోటీ 3 రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ ప్రమాదం ఎక్కడ ఉందో అక్కడ సభలు పెట్టాలనుకున్నారు అందరూ కలిసి, ఉమ్మడి సభలు. భోపాల్కి సంబంధించిన తేదీ కూడా ఫిక్స్ అయ్యారు. అంటే మధ్యప్రదేశ్ వాడిని ఏకపక్షంగా రద్దు చేసేసారు. ఆ సభ పెట్టి అన్ని లౌకిక పక్షాలు అక్కడ ఉపన్యాసం చేస్తే అందరూ కలిసి బీజేపీ మీద ఉమ్మడి విమర్శ చేస్తే దాని ఇంపాక్ట్ ప్రజల మీద ఉండేది. అది ఆ రాష్ట్రాలన్నింటి జరిగితే ఉండేది. అలాగే వాళ్ళ బలాలను బట్టి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెసే ప్రధానమైన పక్షం, మిగతా పక్షాలని చిన్న చిన్నవి. వాళ్ళందరినీ కలుపుకొని పోయేదానికైనా, ఒక యునైటెడ్ స్వభావం ప్రజలకు కల్పించేదానికైనా ఈ పార్టీలు అడిగినన్ని కాకపోయినా సర్దుబాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా యూనిఫై చేసుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది. అది చేయలేదు. అది చర్చలు జరిపి అర్ధంతరంగా ఆపేసి ఈ పార్టీలని అవమానం చేశారు మమ్మల్ని అని చెప్పేసి అనిపించుకునేంత పత్రలో వ్యవహరించాల్సిన అవసరం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అఖిలేష్ యాదవ్ మమ్మల్ని పిలిచారు, మాట్లాడారు, ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఎందుకు వెనక్కిపోయారు అని చెప్పేసి ఆయన విమర్శ చేస్తే విక్లేష్ అని చెప్పేసి ఎగతాళి చేసే పత్రలో అది కూడా ఇష్టం లేకపోతే మర్యాదగా కూడా చెప్పచ్చు. బహిరంగంగా తోటి ఒక పక్షాన్ని కలిసి పనిచేసే పక్షాన్ని అంత ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. అది సహజంగానే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటాయి. ఇటువంటి తప్పులు ఒప్పులు ఇట్లాంటివన్నీ చేసినాయి. అలాగే కరప్షన్ అంశాలు, ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక స్కామ్, అక్కడ రెడ్ బుక్, ఇవన్నీ నిజాలో కాదో కూడా తెలియదు. కానీ ఆ అంశాలను తీసుకొని బీజేపీ ఏకపక్షంగా దాడి చేస్తూ ఉంటే కాంగ్రెస్ సమర్థించేవాడు కూడా లేకపోయాడు. డిఫెండ్ చేయకపోయినా కనీసం పక్కన నుంచొని వీటన్నిటికన్నా మించి ఈరోజు మత్తత్వం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి దాన్ని ఓడించడం కర్తవ్యం అని చెప్పేసి 4 ముక్కలు చెప్పేవాడే లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. వాటితో పాటు కాంగ్రెస్ చేసిన తీవ్రమైన తప్పిదం ఏంటంటే బీజేపీ హిందుత్వ మతోన్మాద భావాలను మర్యాదకరమైన మతోన్మాద భావాలతో ఓడించాలని చెప్పేసి ఇంగ్లీష్లో సాఫ్ట్ కమ్యూనల్, వాళ్ళది హార్డ్ కమ్యూనలిజం, వీళ్ళు సాఫ్ట్ కమ్యూనలిజం ద్వారా ఓడించాలి అని చెప్పేసి ఎట్లా ఓడిస్తావు? మీరు మతోన్మాద భావాన్ని వాడించుకోదలుచుకుంటే అవతల వాడు ప్రయోగించే మతోన్మాదం తీవ్రమైనప్పుడు వాళ్ళ వైపు ప్రజలు మొక్కుతారు. అందుకని ఇటువంటి లోపాలు కాంగ్రెస్ వైపు నుంచి జరిగినాయి. అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగపడుతుంది. ఒక రకంగా ఈ తప్పులు కొంత కాంగ్రెస్ని సరిదిద్దడానికి ఉపయోగపడింది అని చెప్పేసి అనుకోవచ్చు. దీని నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే మళ్ళీ రేపు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతాయి. నేర్చుకున్నారా లేదా ఇంకేం ప్రత్యేకంగా మనకి బహిరంగంగా ఏం బయటికి రాలేదు. అంటే దీని ప్రభావం, ఈ 3 రాష్ట్ర ఎన్నికల ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద ఏ విధంగా ఉందని? ఖచ్చితంగా ఒక రకమైన సెట్ బ్యాక్ అంటే తాత్కాలికంగా ఇండియా బ్లాక్ ఏర్పడినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అది మళ్ళీ ముందుకు పోద్దా లేదని చెప్పేసి అనుమానాలు ప్రారంభమైనవి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు దాన్ని ఇంకాస్త తీవ్రం చేస్తాయి. అయితే ఇది అధిగమించరానంత సమస్య ఏం కాదు. కొంత 2-3 నెలల సమయం ఉంది. వెంటనే కాంగ్రెస్ తగిన గుణపాఠాలు నేర్చుకొని ఈ ఇండియా బ్లాక్లో ఉండే అన్ని పార్టీలు సమానం, అన్ని పార్టీలు కలిసి ఉండాలి, చిన్న పెద్ద అని చెప్పేసి స్పృహతోటి కాంగ్రెస్ వ్యవహరించడానికి సిద్ధమైతే మళ్ళీ కూడగట్టుకొని ప్రజల ముందు లౌకిక ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మేము ఉమ్మడిగా ముందుకు పోతున్నామని చెప్పి భావన కలిగించవచ్చు. అది ప్రధానంగా కాంగ్రెస్ వైపు నుంచి జరగాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో వ్యవహరించాల్సింది అది. ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు అదే ప్రధానమైన పార్టీగా ఉంది. ఒక రకంగా ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఉండి ఇండియా బృందంలో ఉన్న వాళ్ళు ఒక పరిపక్వతతో వ్యవహరిస్తున్నారు. అందరినీ కలుపుకొని పోయే దాంట్లోనే వ్యవహరిస్తున్నారు. వ్యవహరించింది ఎవరంటే కాంగ్రెస్ ప్రధానంగా ఉండే చోట్లే అది జరగటంలో. కాబట్టి ఇవన్నీ సర్దుకుంటే రాబోయే కాలంలో ఉంది. అలాగే బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో అది గెలిచిన
అనేక అంశాల్లో ప్రజలు దాని పట్ల ఏం సంతృప్తి లేరు. ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో యువకులందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అది కనపడుతుంది. అభివృద్ధి గురించి, మేక్ ఇన్ ఇండియా గురించి చాలా డంబాలు చెప్పినా రిసెషన్ అనేది సంపూర్ణంగా అధిగమించిన పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళ ఆశలు రావడం లేదు. ఇటువంటి వాటన్నిటి మీద ఏదో కమ్యూనిస్టులు చెప్పడం కాదు, చాలామంది మేధావులు అవన్నీ చెప్తున్నారు. ఇటువంటి వాటన్నిటి మీద ప్రజలు ఆలోచించే పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి వీటన్నిటిని సొమ్ము చేసుకొని ఈ లౌకిక పక్షాలు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించగలిగే శక్తి ఈరోజు ఈ పక్షాలకి ఉన్నది. అది వీళ్ళు ప్రదర్శించే, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రదర్శించే విజ్ఞతను బట్టి, స్టేట్స్మెన్షిప్ని బట్టి ఉంటుంది ఫలితాలు. సార్, ఇప్పుడు మన వారణాసి జానవాపి మసీద్ సర్వేకి అప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న కాక అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మధుర శ్రీకృష్ణ జన్మస్థాన సర్వేకి 1991 వివాదాస్పద ఆలయాలకు యథాస్థితి చట్టం ఒకటి ఉంది. అసలు ఈ చట్టం ఏమైపోయింది, ఏంటి పరిస్థితి? మొదటిది ఏంటంటే బాబ్రీ మసీద్ కేసు విచారణ, దాని మీద ప్రభుత్వం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఇదే చివరి కేసు. మిగతా ప్రార్థనా మందిరాలన్నింటిలోనూ యథాతథ 1947కి ముందు స్థితి ఎలా ఉందో అట్లాంటి యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. చట్టం కూడా చేశారు. కానీ ఈ మధ్యలో కోర్టులు, ఇంతకుముందు చెప్పినట్టు జ్ఞానవ్యాపి ఇటువంటి వాటిల్లో వాళ్ళు దొడ్డిదోవన, అది అక్కడ దేవాలయం ఉందా లేదా, లేకపోతే మసీద్ ఉందా లేదా అనేదానికి కాకుండా సర్వేలు చేయాలి అనే కొన్ని, అంటే అక్కడ దీన్ని తీసేయాలా, ఇది లేదు అనే పద్ధతిలో సమస్యను ముందు రూపంలో తీసుకురాకుండా ఇక్కడ మేము కూడా పూజలు చేస్తుండేవాళ్ళం, మాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి జ్ఞానవాపిలోను, ఇక్కడ కూడా ఇది ఈ స్థలం వివాదం ఆసరాగా చేసుకునేది, అక్కడ లింగం ఉంది అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని సమస్యలను తీసుకొచ్చి వాటిల్లో జోక్యం చేసుకునేదానికి ఈ ఫిర్యాదుదారులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాటిని కోర్టులు ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తెచ్చేసి దాన్ని ఇంకా పెద్దది చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇది కోర్టులు కూడా ఈ రకంగా జోక్యం చేసుకుంటున్నాయి. ఆ చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇది దురదృష్టకరమైన పరిణామం. మరి వీటన్నిటి మీద సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాలు పోయినాయి. సుప్రీంకోర్టు ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అని చెప్పేసి. అయితే ఈ కోర్టుల మీద ఆధారపడే ఈ పరిష్కారం కావు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థ పరంగా నిర్ణయం తీసుకోవాలి. 1947 తర్వాత ఎటువంటి తప్ప ఒప్పల పక్కన పెట్టి ఏం జోక్యం చేసుకునేందుకు లేదు అనేది రాజకీయ విధానం. ఇది మనం అందరం అంగీకరించాం కాబట్టి దీన్ని కట్టుబడి ఉందామని చెప్పేసి రాజకీయ వ్యవస్థ ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. బీజేపీ ఆ చట్టాన్ని ఆ రోజు కోర్టు అప్పుడు పార్లమెంట్ చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. ఎప్పుడు అవకాశం వస్తే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని బీజేపీ ప్రభుత్వం రేపు దిగకపోతే మళ్ళీ ఆ చట్టాన్ని పార్లమెంట్లో ఇప్పుడు ఏదైతే చట్టాల మీద మార్పులు చేస్తున్నారో ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ తిరగదోడదని చెప్పేసి కూడా ఏమీ గ్యారంటీ లేదు. ఇప్పుడు కోర్టు ఒక జడ్జిమెంటు అక్కడ ఇవ్వగానే ఆ జడ్జిమెంట్ను పూర్వపక్షం చేయడానికి ఇప్పుడు చట్టం తీసుకొచ్చేస్తున్నారు ఆగమేఘాలు. ఇప్పుడు దీని మీద ఇట్లాంటి మధురా మీద వీటి మీద ఈ రకమైన పరిస్థితి కోర్టు జోక్యం చేసుకుంటుంటే, చట్టంలో ఏదన్నా లోపం ఉంటే దాన్ని ఫిర్యాదుదారులు ఉపయోగించుకుంటుంటే వాటిని సవరించేదానికి అమెండ్మెంట్స్ తీసుకురావాలి. కానీ తీసుకురాదు. ఇంకాస్త ఇవన్నీ వచ్చిన తర్వాత చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి వైఖరి తీసుకునేదానికి. కాబట్టి ఈ కోర్టులు ఇలాంటి వ్యాజ్యాలు ఇంకా పెరిగి ఇంకా ఇట్లాంటి చూడాలని కోరుకుంటుంది. అందుకని ఇది ఒక పొలిటికల్ ఇష్యూ. ఆ పొలిటికల్ ఇష్యూని పొలిటికల్గానే డీల్ చేయాల్సి, దానికి మరో మార్గమే లేదు. అది 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం మీద ఆధారపడి ఉంటుంది. అది ఓడిస్తే పార్లమెంట్లో అవసరమైతే వీటిని మళ్ళీ సవరించి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి అప్పుడు కోర్టులు కూడా ఈ రకమైన తీర్పులు ఇచ్చేదానికి అవకాశం లేకుండా చేసుకో. సార్, కేరళ వామపక్ష ప్రభుత్వం అటు గవర్నర్తో పంచాయతీ సంతకాలు పెట్టట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదని మోడీతో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ. ఏంటి పంచాయతీలు అసలు? అంటే ఇవి మనం పంచాయతీలు అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు అవన్నీ ఉన్నాయి. వాస్తవంగా పంచాయతీలు కావు. ఇది ఫెడరల్ వ్యవస్థని నాశనం చేసుకోవడమా,
ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవడం అని చెప్పేసి మొదటి సమస్య. రెండవది, కేంద్ర ప్రభుత్వం అధీనంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలని ఆ, నిరంతరం వేధించడానికి గవర్నర్ వ్యవస్థను వినియోగించేదాన్ని మనం అనుమతించడమా? ఈ గవర్నర్ వ్యవస్థ ఒక ప్రాక్సీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పెత్తనానికి ఒక ప్రాక్సీలుగా వ్యవహరించే పద్ధతిని మార్చుకోవడం అని చెప్పేసి మరో ముఖ్యమైన వ్యవస్థ. ఇటువంటి చాలా మౌలికమైన ముఖ్యమైన సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఈరోజు కేరళ గవర్నరు పదే పదే చట్టాలని చేసిన వాటిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ ఏమీ లేకుండా ఆయన తన కింద వేసుకొని కూర్చొని వాటిని ఆమోదించడం. నేను తిరస్కరిస్తున్నానని పంపితే మళ్ళీ శాసనసభ ఆమోదించి పంపుద్ది. లేదు ఈ సవరణ చేయాల్సి అంటే సవరణ ఆమోదిస్తారా, ఇటువంటివి కూడా ఏమీ లేకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ రకంగా, అంటే ఒక రకంగా ప్రభుత్వ పరిపాలన ధ్వంసం చేయడం తప్ప ఒక వ్యక్తి, అందుట్లో రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఇవ్వని వ్యక్తి ఆడ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలను స్తంభింపజేసే పద్ధతిలో చేస్తున్నారంటే ఓపిక పట్టి ఇక కోర్టుని ఆశ్రయించడం తప్ప ఇంకో మార్గం లేని తీసుకొచ్చారు. అది ఒకటి. రెండవది ఏమిటి, అది ఒక రాజకీయ పక్షమా గవర్నర్ వ్యవస్థ, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ఒక రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని విమర్శ చేయడం, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేయడం, ఆందోళన చేయడం, ఇవన్నీ ఒక భాగం. ఇప్పుడు గవర్నరే ఒక నిరసనకారునిగా, గవర్నరే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, అందుట్లో గవర్నర్ హోదాను ఉపయోగించుకుని, గవర్నర్కు హోదా ఉంది, రాజకీయ పార్టీలు ఆ వ్యవస్థను గౌరవించే పరిస్థితి ఉంది. ఆ గౌరవాన్ని వాటన్నిటిని దుర్వినియోగం చేసుకొని, ఆ పదవిని దుర్వినియోగం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు రెండు రాజకీయ పక్షాలు అయితే పరస్పరం విమర్శించుకుంటాయి, ఆందోళన చేస్తాయి, నిరసనలు వ్యక్తం చేస్తాయి, ప్రజలు చూస్తుంటారు, అర్థం చేసుకుంటుంటారు. గవర్నర్ వ్యవస్థ మీద ఏ రకంగా నిరసన చేయాలో, ఏ రకంగా ఆందోళన చేయాలి, నిరసన వ్యక్తం చేస్తే మా మీద దాడి చేయించారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. ఇది పరాకాష్ట. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా అడ్డగోలుగా, ఎందుకంటే కమ్యూనిస్టులను విమర్శ చేస్తే బీజేపీ అనుయాయులే కాదు కొన్ని ఇతరులు కూడా కమ్యూనిస్టుల మీద ఆ రకంగా అక్కసు ఉన్నవాడు సంతోషించే అవకాశం ఇది. అందుకని కమ్యూనిస్టు ప్రభుత్వం మీద చేయడం కాదు, మిగతా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల మీద కూడా గవర్నర్లు ఇలాగే, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఆ రకంగానే చేశారు, అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ ఆ రకంగానే చేశాడు, ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా చేస్తున్నాడో మనం చూస్తున్నాం. మొత్తం ఒక పార్టీ మీద కక్ష పట్టి చేయడం అనేదానికన్నా బీజేపీ రాష్ట్రాల మీద కక్ష పెట్టి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రాల మీద కక్ష పెట్టే సందర్భంలో కొన్ని ముఖ్యమైన పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ ఫ్రంట్ని మీద చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీ ఎన్డీఏ మీద దాన్ని అది పోవాలని కోరుకునేవాడు గుడ్డిద్వేషంతో కాదు, ఈ రకంగా అన్ని వ్యవస్థలను ఇట్లా కూల్చివేస్తుంటే దాన్ని రక్షించుకోవడం బాధ్యత. కాబట్టి ఈరోజు వ్యతిరేకంగా ఈ పక్షాలన్నీ కృషి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు కేరళలో అది వాస్తవంగా ఈ రెండు సంస్థల మధ్య ఘర్షణేం కాదు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి, ఆ దాడికి ఒక పావుగా ఈరోజు గవర్నర్ వ్యవహరిస్తున్నాడు. ఆ గవర్నర్ వ్యవస్థ గౌరవం పోకుండా ఆ దాడిని ఎదుర్కొనేదానికి అక్కడ వామపక్షం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడ గవర్నర్కి బీజేపీ పరిపాలనకి లొంగిపోయి ప్రదర్శించడం తప్ప ఇంకోటి కాదు. కేరళ ఎప్పుడూ లొంగుబాటు ప్రదర్శించదు, లౌకిక విలువలకి వాటన్నిటికీ కాపాడటానికి ముందు ఉంటుంది. అందుకని గవర్నర్ అక్కడ లౌకిక వ్యవస్థని భగ్నం చేస్తాం, ప్రజాస్వామిక వ్యవస్థను భగ్నం చేస్తాం, రాష్ట్రాల ఫెడరల్ వ్యవస్థను భగ్నం చేస్తామంటే దాన్ని అంగీకరించి అక్కడ ఊరుకోవడం అనేది వామపక్షానికి ఇది ఏమాత్రం రాజకీయంగా క్షంతవ్యం కాదు. అందుకనే అక్కడ చేయగలిగిన ప్రయత్నం అంతా విజయన్ గారి ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఫండ్స్ రిలీజ్ అది ఇంకొక విషయం. గవర్నర్ వ్యవస్థ చట్టాలను ఆమోదించకపోవడమే కాకుండా ఈ రాష్ట్రాలని బలహీనం చేయడంలో ఒక ముఖ్యమైన సాధనం కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ పాలసీస్ని, అంటే ద్రవ్య విధానాలను ఉపయోగించుకొని వాటికి నిధులు రాకుండా చేయడం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వస్తున్నాయి.
ఆ పన్నుల రూపంలో కేంద్రం స్వాధీనం చేసుకొని వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి ట్యాక్స్లన్నీ స్వాధీనం చేసుకొని అక్కడ ఖజానాలో వేసుకుంటుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ డబ్బంతా కేంద్రానికే వెళుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ పేరుతోటి ఆ, అది నిర్ణయించే గ్రాంట్లు ఇవి కూడా రాష్ట్రాలకి తక్కువగా, కేంద్రం వాటా ఎక్కువగా ఉండే పద్ధతిలో అంతే క్రమక్రమేణా ద్రవ్యాన్ని కేంద్రంలో గుప్పెట్లో పెట్టుకోవడం, రాష్ట్రాలకి నిధులు కొరత సృష్టించడం అనేది జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కేంద్ర స్కీమ్స్ డబ్బులు రాష్ట్రాలకు వచ్చాయి, రాష్ట్రాలు వాటిని ఖర్చు పెట్టాయి. ఇప్పుడు కేంద్ర స్కీములు నేరుగా స్కీమ్కి పోవడం తప్ప రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేశారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే స్కీములన్నింటినీ కేంద్రం గుప్పెట్లోకి వేసుకున్నారు. డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఏ స్కీమ్ అమలు జరపడం కోరలేదు. అందుకనే ఒకవైపులో అప్పులు పెరిగిపోతున్నాయి, కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు, జిఎస్టీ వాటా తగ్గిపోతుంది, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఇచ్చేది తగ్గిపోతుంది. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే క్వాసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఆర్టీసీ లేకపోతే ఇటువంటి కొన్ని అప్పులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేదాన్ని లేకుండా ఆర్బీఐ నిషేధించింది. అలాగే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని పెట్టి 2.5% కన్నా బడ్జెట్లో అప్పు చేసేదానికి లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 7%, 8%, 10% కోసమైనా వాళ్ళు అప్పులు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం హక్కు లేకుండా చేశారు. ఇటువంటి అనేక మార్గాల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిన్నాయి. అందుట్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు వామపక్షాన్ని ప్రజల్లో నుంచి ఒంటరి చేసి దెబ్బతీయడం సాధ్యం కాదు. అక్కడ ప్రజారంజకమైన విధానాలను అమలు జరపాలని డబ్బు కావాలి. ఆ డబ్బు లేకుండా చేస్తే ఆటోమేటిక్గా అసంతృప్తిని సృష్టించవచ్చు. అందుకని వామపక్ష ప్రభుత్వానికి మరింత ఎక్కువగా ఈ ఫిజికల్ ద్రవ్యాన్ని లేకుండా చేస్తుంది. అయితే ఇది ఒక వామపక్ష ప్రభుత్వం యొక్క సమస్య కాదు, దేశమంతా ఇలాగే ఉంది. మన మమతా బెనర్జీ మాకు 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, ఆందోళన చేస్తానని చెప్పేసి ఏదో పిలిపించింది. స్టాలిన్ కూడా చెప్పారు ఎంత బకాయిలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు పక్కన ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరానికి డబ్బులు ఇస్తామన్నారు, మాకు డబ్బులు ఇవ్వడం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి హెచ్చు తగ్గులు ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇటువంటి జరుగుతుంది. ప్రత్యేకంగా బీజేపీని వ్యతిరేకించే రాష్ట్రాలు, ప్రతిఘటించే రాష్ట్రాలు ప్రత్యేకంగా కక్ష కట్టుకొని మరీ వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేదానికి, ఎందుకంటే ప్రజల్లో తాను ప్రత్యక్షమైన జోక్యం లేకుండానే ఈ ద్రవ్య మార్గాల ద్వారా డబ్బు లేకుండా చేసి వాళ్ళ మీద అసంతృప్తి సృష్టించడం చాలా సులభం, దాన్ని వినియోగించుకోవడం సులభం. ఆ రకంగా ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నది. అందుకని ప్రాంతీయ పార్టీలు కూడా ఇంతకుముందు బీజేపీకి బాగా అనుగుణంగా ఉండి పనిచేసిన పార్టీలు కూడా ఇప్పుడు కొంత ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేయాలంటే ఇట్లాంటి విధానాలు బాగోకపోతే చేయడం కష్టం. అందుకని ఒకరొకరు బీజేపీ నుంచి పక్కొచ్చి ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సార్, ఇప్పుడు జాతీయ విషయాల గురించి మనం తెలంగాణ విషయాలకు వద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అందులోకి వచ్చింది. మీరు రేవంత్ గవర్నమెంట్కి మీ పార్టీ తరఫున ఏ విధంగా సూచనలు చేయాలనుకుంటే ఎటువంటి పార్టీ పాలన మీరు ఆశిస్తున్నారు? మొదటిది కాంగ్రెస్ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, చాలా ఆశలతోటి ఏర్పడింది. ఆ రోజు అన్ని పార్టీలు బంగారు తెలంగాణ గురించి చెప్పారు. మేము ఉద్యమానికి నాయకత్వం వహించాం కాబట్టి మాకు అధికారం ఇస్తే మేము బంగారు తెలంగాణ తెస్తామని ఆ రోజు బీఆర్ఎస్ చెప్పింది. అసలు తెలంగాణను ఇచ్చిద్దే మేము, కాబట్టి దాన్ని నిర్మించగలిగేది కూడా మేమని ఆ రోజు అన్నారు. ప్రజలు అంగీకరించలేదు, ఈరోజు అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ రోజు నుంచి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలన చేసిన, ఈరోజు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన మొదటిది ఈ బంగారు తెలంగాణ ఎలా నిర్మించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు విఫలమైందని చెప్పేసి చెప్తుంది కాంగ్రెస్. వీళ్ళు రాబోయే కాలంలో బంగారు తెలంగాణని, బంగారం అని పెట్టకపోతే ఇంక వేరే పేరు పెట్టుకుని అభ్యంతరం లేదు. ఈ తెలంగాణని అటువంటి దిశలో ఏ రకంగా మార్పు చేస్తారు, ముందుకు పోతారు అనేది ఒక మార్గం వాళ్ళు ప్రజల ముందు ఉంచాలి, రోడ్ మ్యాప్ ఉంచాలి. అప్పుడే వీళ్ళు అధికారానికి వచ్చినందుకు సంతోషిస్తారు ప్రజలు. ఒకటి. రెండవది, ఆ రోడ్ మ్యాప్ అంతకుముందు సిపిఎం చెప్పింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి చాలా
మంది మార్పులో ఉంటారు. అటువంటి రోడ్ మ్యాప్ని తయారు చేసుకుని దాని మీద కేంద్రీకరించడం మంచిది. రెండవది, ఇప్పుడు ఇవాళ శాసనసభలో కూడా ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజలకి అందుబాటులో ప్రభుత్వం ఉంటుంది, మేము వాళ్ళు కేంద్రీకరించుకొని అధికారాన్ని పరిపాలన చేశారు, మేము వికేంద్రీకరణ చేసి పరిపాలన చేస్తామని ఆ మాటలు మంచి మాటలు, వాటినేమి మనకు అభ్యంతరం ఉండాల్సిన మాటలు కాదు. అది ఇంగ్లీష్లో ఉంది, టేస్ట్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అని. అంటే వంటకం రుచి తిన్నప్పుడు తెలుస్తుందని. ఇప్పుడు వాసన చూపించి వంటకం రుచిగా ఉంటుందని చెప్తే ఉపయోగం లేదు. వాసన కాస్త బాగానే ఉంది ఇవాళ ఉపన్యాసం చూస్తే. ఆ వంటకాన్ని తినిపించండి, తినిపించినప్పుడు అప్పుడు నిజంగా ప్రజలు మార్పు కోసం సంతోషిస్తారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే 10 ఏళ్ల అప్రజాస్వామిక పరిపాలనకి గుణపాఠం చెప్పి మీకు అధికారాన్ని ఇచ్చారు. మీరు గొప్పగా పరిపాలన చేస్తారని చూసి అధికారాన్ని ఇవ్వాలి. అంటే మనం ప్రజా వ్యతిరేకత వల్ల మనం గెలిచాం అని చెప్పేసి గమనంలో ఉంటే, ఇప్పుడు ప్రజా అనుకూలతను సాధించుకోవడానికి మనం పరిపాలన చేయాలా అని చెప్పేసి ఉంటుంది. అధికారం వచ్చింది కదా అనుభవిద్దాం అని చెప్పంటే ప్రజా అనుకూలత వాళ్ళని ఇప్పుడు గెలవాల. మళ్ళీ ఎవరికైతే ప్రజా వ్యతిరేకత వచ్చిందో మళ్ళీ వాళ్ళ వైపుకో. అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే వీళ్ళిద్దరు లాభం లేదు, ఈ మతాన్ని నమ్ముకుంటే బాగుంటుంది, ఈ మతోన్మాద పార్టీ వైపు పోదామని చెప్పేసి ఆలోచించిన ప్రజలు ఆశ్చర్యం లేదు. అందుకని కాంగ్రెస్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకటి, బంగారు తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడం. రెండోది, ప్రజా వ్యతిరేకత మూలంగా గెలిచిన వారు ప్రజా సానుకూలతను సాధించుకోవడం అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటి, ఈ రాష్ట్రంలో దక్షిణాదిన కర్ణాటక తర్వాత బీజేపీ ఆశ పెట్టుకుంది ఈ రాష్ట్రంలోనే పెరగాలని. మొన్న 1 నుంచి 8కి పెరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వైపుకి ప్రజలు మతోన్మాదం వైపుకి పోకుండా తెలంగాణ ఒక లౌకిక ప్రజా ప్రాతిపదిక మీద ఉండేట్టుగా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ది. దానికి అటు ఇటు భిన్నంగా జరిగితే అది కాంగ్రెస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకొకరెవరో లబ్ధి పొందిన వాడు బాధ్యత కాదు కాంగ్రెస్. ఎందుకంటే దేశం మొత్తం మీద ఈరోజు బీజేపీని ఓడించాలని ఇన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ పరిపాలనలో వాళ్ళకి అవకాశం ఇచ్చే పత్రలో ఇక్కడ వ్యవహారం చేస్తే దానికి ఈ ప్రభుత్వం కారణమైతే మంచిది కదా. అందుకని దీని గురించి కూడా ఆలోచించాలి. ఇటువంటి అంశాల మీద తప్పకుండా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. కృషి చేస్తుంటే తప్పకుండా సిపిఎం శాయశక్తిలో అటువంటి కృషికి చేదోడవుతుంది. లేదా ఆ కృషి చేయకపోతే తప్పకుండా ప్రజల తరఫున నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత సార్, తెలంగాణ ఇటీవల ఎన్నికల్లో, మన జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఓటింగ్ శాతం చాలా ఘోరంగా పడిపోయింది. 2.2% వచ్చింది. గత 2018 ఎన్నికల్లో 4.4% వచ్చింది. ఏంటి ఇంత ఓటింగ్ పడిపోవటానికి కారణం? అదొక పక్క. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ప్రజలను పునాదులు పెంచుకోవడానికి కానీ ఓటింగ్ పెంచుకోవడానికి మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏ విధంగా దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు భవిష్యత్ కార్యాచరణ? అంటే గత ఎన్నికలతోటి పోల్చుకున్నప్పుడు సగానికి సగం ఓటు తగ్గిపోయింది నిజం. దానికి కారణాలను కూడా పరిశీలించాం. మొదటిది ఏంటంటే స్వతంత్రంగా పోటీ చేసాం. గతంలో కూడా కొన్ని పార్టీలతోటి, ప్రధానమైన పార్టీలతోటి సర్దుబాటు చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో సర్దుబాటు చేసుకోలేదు. సర్దుబాటు చేసుకున్నప్పుడు ఓట్లు బాగా వచ్చి చేసుకున్నప్పుడు తగ్గినాయి. ఈసారి ఎవరితోటి సర్దుబాట్లు చేసుకోలేదు. సర్దుబాట్లు చేసుకోకపోయినా స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు కూడా ఇంతకన్నా మెరుగ్గా వచ్చినాయి. అందుకని సర్దుబాట్లు లేకపోవడమే ఈ రకమైన ఓటింగ్ తగ్గడానికి కారణం అని చెప్పేసి మేము చెప్పుకోవడం లేదు. మేము ఒంటరిగా పోటీ చేసినా ఇంతకన్నా కొంత మెరుగు అయిన ఓట్లు కనీసం 5 నియోజకవర్గాల్లో ఒక 10,000కైనా మేము ఓట్లు వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ 6,000, 5,000 ఆ రకంగా వచ్చినాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం దాదాపు నామినేషన్లు ప్రారంభమైన 3వ రోజున తీసుకున్నాం. అంటే మాకు సన్నాహాలు చేసుకోవడానికి వాటికి అవకాశం లేదు. అప్పటికే సాధారణమైన ప్రజల్లో కొంతమంది మాకు ఓటు చేసేదానికి అవకాశం ఉన్న ప్రజలు అటు ఇటు కొంత చేరిపోయారు. ఇక రెండవది, ఈ ఎన్నికల్లో పోటీదారులు ఖర్చు పెట్టినంతగా ఇంకా ఎప్పుడు ఇంతకుముందు కూడా ఖర్చు పెట్టారు. దానికి ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి ఎక్కడ పోలిక లేనంతగా ఖర్చు పెట్టారు. అందుట్లో మేము పోటీ చేస్తున్న స్థానాల్లో దక్షిణ తెలంగాణలో ఎక్కువ. ఆ దక్షిణ తెలంగాణలో
మోతుబర్లంతా అక్కడ దిగి ఖర్చు పెట్టారు. ఆ ద్రవ్య ప్రభావం మాకు ఓటు వేసే ప్రభావం దాంట్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా మిగతా ప్రాంతాల్లో అవి త్రిముఖ పోటీలు చాలా ఎక్కువనే. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ మిగతా చూస్తే దక్షిణ తెలంగాణ, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అంత ద్విముఖ పోటీలు ప్రధానమైన పక్షాలు వందల కోట్ల రూపాయలు పెట్టి చేస్తున్నప్పుడు ఆ మధ్యలో ఆ, మేము నలిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ, మీరు మంచి వాళ్ళే, ఎలాగో గెలవరు కదా మాకు వేయండి అని చెప్పేసి పత్రలో చాలా గర్భంగా ఉపయోగించారు. దానివల్ల కొంత ఓట్లు అయితే మేము మా ఆత్మవిమర్శ ఏంటంటే అటువంటి డబ్బు ప్రలోభాలను కూడా ఎదిరించి వాటి గురి కాకుండా మాకు ఓట్లు వేయగలిగే స్థితిలో మేము ఉద్యమాలు చేసి మేము సమీకరించుకున్న ప్రజల్ని సన్నాహం చేసుకోలేకపోయాము. ఆ సన్నాహం చేసుకోకుండా ఎన్నికల్లో గెలవగలగడం అని చెప్పేసి సాధ్యం కాదు. లేదా మేము ఆ పార్టీ ఈ పార్టీతోటి సర్దుబాట్లు చేసుకొని మా తరఫున కూడా వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేట్టు చేస్తే గెలవడం తప్ప గో మార్గం లేదు. కానీ వాళ్ళ చేత వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టించి వాళ్ళ డబ్బు ప్రభావంతో మేము గెలిస్తే మాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న వస్తుంది. అందుకే మేము దానికి ఇప్పుడు సిద్ధం కాదు, రేపు రాబోయే కాలంలో కూడా సిద్ధం కాదు. కష్టమైన నష్టమైన ప్రజలు డబ్బుకి ఇటువంటి ప్రలోభాలకు కూడా అవకాశం లేని పత్రం మాతో నిలబడేట్టు చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇది చాలా కష్టమైన సమస్య. అందుకని దీనికి ఏమి సత్వర పరిష్కారం లేదు. ఈ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఎన్నికల్లో మేము దీన్ని మార్పు చేసి ఈ డబ్బుతోటి కూడా ప్రమేయం లేకుండా ఓట్లేసే స్థాయికి ప్రజలను తీసుకొస్తామని మేము వాగ్దానం చేయడం లేదు. కానీ డెఫినెట్గా ఈ లోపాన్ని గమనించాం కాబట్టి ఎంతకైనా మెరుగైన పద్ధతిలో ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ప్రజలను సిద్ధం చేసేదానికి ముందుకు పోతాం. ఇటువంటి మార్పు రావాలని కోరుకునేవాడు చాలామంది ఉన్నారు, కమ్యూనిస్టులే కాదు. ఈ ఎన్నికల్ని డబ్బు విషతుల్యం చేస్తుంది, రాజ్యం వెళ్తుంది, ఆ సంచులే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ఆ సంచులే గెలుస్తున్నాయి అనుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని మార్చాలనుకునే అటువంటి వాళ్ళతో కలిసి మేము పనిచేస్తాం. అంటే దానికి మీరు కార్యాచరణ ఏ విధంగా? కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మంచి సమస్యలు తీసుకోవాలి. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీసుకుంటే ప్రభుత్వానికే క్రెడిట్ వస్తుంది, తీసుకోవాలని కూడా మేము చెప్తాం. లేని ఏళ్ళ అటువంటి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే మొదటి కృషి చేస్తాం. రెండవది ఏంటంటే ఈ రాష్ట్రం ఇప్పటికీ విద్య, వైద్యం విషయంలో ఏవైతే ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిని చెప్పి అనుకుంటున్నాం ఒక 4-5 అంశాలు. ఈ అంశాలని ప్రభుత్వం ముందుకు వస్తే మంచిది. ప్రభుత్వం ముందుకు రాకపోయినా మాకై మేము ఈ అంశాలలో ప్రజల్ని చైతన్యం చేయడమే కాదు, అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ 2 రంగాల్లో బాగా అభివృద్ధి అయ్యేదానికి కార్యక్రమాలని మేము తీసుకోబోతున్నాం. మూడవది ఏమిటంటే ఈరోజు వ్యవసాయ కార్మికులు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులు వీరు వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్లు అట్లాంటివి ఈ మధ్యకాలంలో గుడిసెవాసులు జరిగిన పోరాటాలు అవన్నీ చూస్తే ఎంతోమందికి ఆవాసాలు ఇటువంటి లేనియను ఇవన్నీ సమస్యల్ని తీసుకుంటాం. అన్నిటికన్నా మించి ఏంటంటే ఈ రాష్ట్రం లౌకిక రాష్ట్రంగా ఉండాలి. అందరూ సామరస్యంగా జీవించాలి. ఈ సామరస్యంగా జీవించకుండా విఘాతం కలిగించే పనులు చాలా ఉన్నాయి. వాటిని ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చిన వాళ్ళందరిని కలుపుకొని ఆ సామరస్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించేదానికి గట్టిగా నిలబడతాం. అది కూడా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాం. లేకపోతే మన అసెంబ్లీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం వచ్చేటప్పుడే బీజేపీ వాళ్ళు ప్రోటెం స్పీకరు మతం ఏమిటని చెప్పేసే పత్రలో, అంటే మొదటి రోజునే మతాన్ని ఎలా వినియోగించడం అంటే రాబోయే పరిణామాలు ఎంత ప్రమాదంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. అటువంటి వాటన్నిటిలో గట్టిగా ఉండి మత సామరస్యాన్ని కాపాడటంలో కృషి చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పటికే మార్క్సిస్ట్ పార్టీ నిజాయితీ కృషి మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఈ కృషి చేయడం ద్వారా వారి యొక్క రాజకీయ అభిమానాన్ని కూడా చూరగొనేదానికి ప్రయత్నం చేస్తాం. మీరు విలువైన మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.